మరణం తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఇది యుగయుగాలుగా మనల్ని తొలుస్తున్న ప్రశ్న కదూ. సరే, ఈరోజు మనం మన మూల గ్రంథం ఆధారంగా ఆత్మల లోకంలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. నమ్మండి, ఇది మీరు ఊహించని ఎన్నో రహస్యాలను బయటపెడుతుంది. మనందరి మదిలో ఎప్పుడూ మెదిలే ప్రశ్న ఇదే. ఈ శరీరాన్ని వదిలేశాక ఆత్మ ప్రయాణం ఎటువైపు సాగుతుంది? దాని దారిలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? పదండి, ఈ అన్వేషణను ఇక్కడ నుంచే మొదలు పెడదాం. చూడండి, ఒక జీవి ప్రయాణంలో ఆ చివరి శ్వాస అనేది అంతం కాదు, అదొక కొత్త ఆరంభం. ఎప్పుడైతే ఆత్మ ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపోతుందో అప్పుడు అసలు కథ మొదలవుతుందన్నమాట. ఈ మొత్తం ప్రయాణానికి హీరో మన ఆత్మ. మన మూలం ప్రకారం అది అజరం, అమరం. అంటే దానికి పుట్టుకాగాని చావుగాని ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దానికసలు బరువు అనేదే ఉండదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇక్కడ మనం రెండు శరీరాల మధ్య తేడాని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు చూస్తున్న ఈ భౌతిక శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాం. కాని సూక్ష్మ శరీరం అని పిలిచే ఒక వాహనం మాత్రం ఆత్మతో పాటే ప్రయాణిస్తుంది. ఇది ఆకాశం, గాలి, అగ్నిలాంటి తత్వాలతో తయారవుతుంది కాబట్టి దానికి కొద్దిగా బరువుంటుంది. అయితే ఆ ప్రయాణం అనుకున్నంత సులభం కాదు. ఆత్మ ఎదుర్కొనే మొట్టమొదటి సవాలేంటంటే ఈ భూలోకాన్ని వదిలి ముందుకు వెళ్లలేకపోవడం. అసలెందుకిలా జరుగుతోంది? దీనికి ఒకే ఒక్క మూల కారణం మోహం. మన కుటుంబం, మన ఆస్తులు, మనకు తీరని కోరికలు, వీటిమీద మనకున్న విపరీతమైన అనుబంధమే ఒక బలమైన గొలుసులా మారి ఆత్మను ఈ భూలోకానికే కట్టేస్తుందన్నమాట. ఇక్కడే మనల్ని షాక్కు గురిచేసే ఒక నిజం ఉంది. మన మూలం ప్రకారం మరణించిన వారిలో ఏకంగా 99% ఆత్మలు పైలోకాలకు వెళ్లలేవట. కేవలం ఈ మోహమనే బంధం వల్ల భూమికి దగ్గర్లోనే చిక్కుకుపోతాయి. నమ్మశక్యంగా లేదు కదూ? మరి ఇలా చిక్కుకుపోయిన ఆత్మల పరిస్థితేంటి? అవి తమ తీరని కోరికలతో వాళ్ల ఇళ్ల చుట్టూ వాళ్లకు ఇష్టమైన ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు తమ కోరికలు తీర్చుకోవడం కోసం కుటుంబ సభ్యులను ప్రభావితం చేయడం లేదా ఇతరుల శరీరాల్లోకి ప్రవేశించడం లాంటివి కూడా చేస్తాయని మన మూలం చెబుతోంది. కాని దీనికి పూర్తి భిన్నంగా జ్ఞానమున్న ఆత్మల దారి వేరేగా ఉంటుంది. వాళ్లు మరణం తర్వాత కూడా సూక్ష్మ ప్రపంచంలో జ్ఞానం కోసం వెతుకుతారు. ఉన్నత లోకాలున్నాయని అర్థం చేసుకుని అక్కడికి వెళ్లడానికే ప్రయత్నిస్తారు. సరే, ఇక్కడ్నుంచి విషయం చాలా చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆత్మలు ఎలా చిక్కుకుపోతాయి అనే దాని వెనక ఉన్న సైన్సు, ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ ఫిజిక్స్ను మన మూలం ఎలా వివరిస్తుందో చూద్దాం. ఇది నిజంగా అద్భుతమైన కాన్సెప్ట్. ఈ ప్రశ్న మనలో చాలామందికి వస్తోంది, ముఖ్యంగా కొన్ని ప్రయోగాలు, సినిమాల వల్ల. మనిషి చనిపోయిన వెంటనే శరీరం బరువు కాస్త తగ్గుతుంది. ఆ తగ్గిన బరువే ఆత్మ బరువని ఒక వాదన ఉంది. అవును, ఈ 21 గ్రాముల సిద్ధాంతం చాలా పాపులర్. కాని మనం పరిశీలిస్తున్న మూలం దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. దాని ప్రకారం ఆత్మకు బరువే ఉండదు, జీరో. కాబట్టి అసలు పాయింటేంటంటే ఆ బరువు ఆత్మది కాదు, అస్సలు కాదు. అది ఆత్మ ప్రయాణించే వాహనం. అదేనండి, మన సూక్ష్మ శరీరంది. ఆత్మ స్వయంగా తేలికైనది, ప్రకాశవంతమైనది. మన మూలం ప్రకారం ఈ సూక్ష్మ శరీరం బరువు సుమారుగా 20-25 గ్రాములు ఉంటుందట. ఎందుకంటే అందులో వాయు అంటే గాలి, అగ్ని తత్వాలు ఉంటాయి. ఈ మూలకాలకు కాస్త బరువు ఉంటుంది. ఆలోచించండి, ఈ కొద్దిపాటి బరువే అసలు సమస్యకు కారణం. భూమి గురుత్వాకర్షణ శక్తి ఆత్మను కాదు, దాని వాహనమైన ఈ సూక్ష్మ శరీరాన్ని ఒక యాంకర్లా పట్టి కిందికి లాగుతుంది. ఆ బంధనం నుంచే ఆత్మలు బయటపడలేక ఇబ్బంది పడతాయి. సరే, సమస్య ఏంటో తెలిసిందే. మరి దీనికి పరిష్కారం లేదా? ఒక ఆత్మ ఈ గ్రావిటీ బంధనాన్ని తెంచుకొని పైకి ఎలా వెళ్లగలదు? ఆ ఉన్నత లోకాలకు దారి ఏది? ఆ పైకి వెళ్లే మార్గం ఇదే. ప్రాపంచిక కోరికలను వదిలేయాలి. నష్టోమోహ అంటే సంపూర్ణ వైరాగ్యస్థితిని పొందాలి. దేవతలను ధ్యానించాలి. ఇలాంటి సాధనల ద్వారా సూక్ష్మ శరీరంలో ఆకాశతత్వం అంటే తేలికతనం పెరుగుతుంది. అప్పుడు భూమి గురుత్వాకర్షణను దాటుకొని పైకి వెళ్లే శక్తి దానికి వస్తుంది. అలా విజయవంతంగా ఈ ప్రయాణాన్ని పూర్తిచేసిన ఆత్మలు చేరే గమ్యస్థానాలు ఇవి: బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, ఇంకా అన్నింటికన్నా ఉన్నతమైన పరంధామం. ఇక చివరిగా మనం మూలం నుంచి అత్యంత ఆశ్చర్యకరమైన
మనల్ని ఆలోచింపజేసే విషయం. అదేంటంటే, ప్రస్తుతం విశ్వంలో ఆత్మల ప్రయాణాన్ని పర్యవేక్షించే వ్యవస్థ గురించే. ఒకసారి ఈ టైంలైన్ను చూడండి. ఒకప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడు మన కర్మల లెక్కలు చూసి న్యాయం చెప్పేవారు. కాని మనం మూలం ప్రకారం గత 100 సంవత్సరాలుగా ఆ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఆత్మల ప్రయాణంలో ఎలాంటి పర్యవేక్షణ లేదు. దీనికి కారణం వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. యముడు, చిత్రగుప్తుడు లాంటి దేవతలు ఇప్పుడు భూమిమీద మనుషులుగా జన్మించారట. దాని ఫలితంగా వాళ్ల ఆ అధికార పీఠాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. మరిప్పుడు ఆలోచించండి. న్యాయమూర్తులు లేరు, దారి చూపించేవాళ్లు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆత్మ తన ప్రయాణానికి తానే బాజువాలు. ఈ కొత్త స్వేచ్ఛ ఆత్మకు వరమా లేక శాపమా? ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న.